ఎంఎంఆర్ ఫౌండేషన్ అధ్యక్షులు శ్రీ మక్కెన థామస్ గారి ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా ఒంగోలు నందు అంధుల విద్యాభ్యాసం కొరకు ఆడియో పుస్తకాలు రూపొందిస్తున్నారు. ఆడియో పుస్తకాలు కావలసిన వారు 9959949490 సంప్రదించగలరు. ఎంఎంఆర్ ఫౌండేషన్. నాలుగు శిశు వికాసము మరియు అభ్యసనం. 4.1 శిశువు అధ్యయన పద్ధతులు. మొదటిది పరిశీలన పద్ధతి, రెండవది ప్రయోగ పద్ధతి, మూడవది అంతఃపరిశీలన పద్ధతి లేదా అంతరీక్షణ పద్ధతి, 4 వ్యక్తి అధ్యయన పద్ధతి. 4.2 పెరుగుదల వికాస సూత్రాలు, విద్యాను ప్రయుక్తాలు, వికాస నియమాలు. 4.3 ఏ మానవ వికాస దశలు, వాటి శారీరక, మానసిక, భౌతిక, సాంఘిక, నైతిక, భాష, ఉద్వేగ వికాసాలు. బి మొదటిది వికాస సిద్ధాంతాలు, పియాజే, ఎరిక్సన్, చోమ్స్కీ, కార్ల్ రోజర్స్ మరియు కోల్బర్గ్ సిద్ధాంతాలు. నోమ్ చోమ్స్కీ తార్కిక నిర్మాణాల భాషా వికాస సిద్ధాంతం. ఎరిక్సన్ మనోసాంఘిక వికాస సిద్ధాంతం. కార్ల్ రోజర్స్ ఆత్మ వికాస సిద్ధాంతం లేదా స్వీయ వికాస సిద్ధాంతం. నైతిక వికాసము, కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతము. సంజ్ఞానాత్మక వికాసం, పియాజే సిద్ధాంతం. 2 వికాస కృత్యాలు, ఆపదలు. 3 పిల్లల పెంపకం పద్ధతులు. 4.4 అభ్యాసకుల అవగాహన, వైయక్తిక భేదాలు. వైయక్తిక భేదాలు రకాలు: ప్రజ్ఞ, అభిరుచులు, ఆలోచన, సహజ సామర్థ్యాలు, వైఖరులు, మూర్తిమత్వం. 4.5 అభ్యసనం, అర్థం, అభ్యసన ప్రక్రియ, స్మృతి, ప్రేరణ, విస్మృతి, అభ్యసన సిద్ధాంతాలు. 4.1 శిశువు అధ్యయన పద్ధతులు. సైకాలజీ అనే ఆంగ్ల పదమునకు మూలమైన గ్రీకు భాషా పదాలు సైక్ మరియు లాగోస్. గ్రీకు భాషలో సైక్ అనగా ఆత్మ లేదా మనస్సు, లాగోస్ అనగా అధ్యయనం లేదా శాస్త్రం. సైకాలజీ అనేది మొదటి తత్వశాస్త్రంలో మరియు వేదాంత శాస్త్రంలో భాగంగా ఉండేది. పూర్వీకులు మొదట ఆత్మను వివరించే శాస్త్రంగా, ఆ తరువాత మనస్సును వివరించే శాస్త్రంగా దీనిని భావించారు. 18వ శతాబ్దం నుండి ఆధునిక మనోవిజ్ఞానవేత్తలు దీనిని చేతనత్వంను వివరించే శాస్త్రంగా భావించడం ప్రారంభించారు. అయితే వ్యక్తిపై చేతన అనుభవాలతో పాటు ఉపచేతన అనుభవాలు, అచేతన అనుభవాలు కూడా ప్రభావాన్ని చూపిస్తుంటాయి అని తెలుసుకున్న తర్వాత ఆ మూడింటిని కలిపి వాట్సన్ అనే మనోవిజ్ఞానవేత్త ప్రవర్తన అనే మాటను ఉపయోగించారు. అనగా ప్రస్తుతం మనోవిజ్ఞానం ప్రవర్తనను వివరించే శాస్త్రంగా చెప్పబడుతుంది. మనోవిజ్ఞానం మొదట ఆత్మను, తర్వాత మనస్సును, చివరకు చేతనత్వాన్ని కూడా కోల్పోయి ప్రస్తుతం తన ప్రవర్తన మాత్రమే నిలుపుకుంది అని చమత్కరించిన వారు వుడ్వర్త్. సంరచనాత్మకవాదం మూల పురుషుడు ఊంట్. కార్యకారకవాద మూల పురుషుడు విలియం జేమ్స్. మనోవిశ్లేషణవాద మూల పురుషుడు సిగ్మండ్ ఫ్రాయిడ్. ప్రవర్తనవాద మూల పురుషుడు జేబీ వాట్సన్. గెస్టాల్ట్ వాద పితామహుడు మ్యాక్స్ వెర్తిమర్. ప్రయోజనతావాద మూల పురుషుడు విలియం మెక్డోగల్. ఒక వ్యక్తి యొక్క ప్రవర్తనను
వివిధ కోణాలలో అధ్యయనం చేసే రకరకాల పద్ధతులనే అధ్యయన పద్ధతులు అంటారు. వీటిలో ప్రధానమైనవి పరిశీలన పద్ధతి, ప్రయోగ పద్ధతి, అంతఃపరిశీలన పద్ధతి, వ్యక్తి అధ్యయన పద్ధతి. మొదటిది పరిశీలన పద్ధతి. పరిశీలన ఏదైనా ఒక దృగ్విషయాన్ని నిశితంగా, జాగ్రత్తగా, జరిగినట్లుగా గ్రహించగలడమే పరిశీలన. పరిశీలన పద్ధతి ఏదైనా ఒక సన్నివేశంలో ఒక వ్యక్తి ప్రవర్తనను నిశితంగా, జాగ్రత్తగా పరిశీలించి ఉన్నది ఉన్నట్లుగా నమోదు చేసుకుని విశ్లేషించి ఆ వ్యక్తి ప్రవర్తనపై వ్యాఖ్యానించే పద్ధతిని పరిశీలన పద్ధతి అంటారు. పరిశీలన పద్ధతి ముఖ్య ఉద్దేశం వ్యక్తి యొక్క బాహ్య ప్రవర్తనను పరిశీలించి ఆ ప్రవర్తనను విశ్లేషించడం. పరిశీలన పద్ధతిలో ఇద్దరు వ్యక్తులు, పరిశీలకుడు, పరిశీలితుడు. పరిశీలనలో వ్యక్తి ప్రవర్తనను పరిశీలించే వ్యక్తిని పరిశీలకుడు అంటారు. పరిశీలనలో ఏ వ్యక్తి యొక్క ప్రవర్తన అయితే పరిశీలింపబడుతుందో అతడిని పరిశీలితుడు అంటారు. ఉదాహరణ: వివిధ సన్నివేశాలలో వివిధ విద్యార్థుల పాఠశాల పరిసరాలలో ఎలా ప్రవర్తిస్తున్నారో అనే విషయాన్ని ఉపాధ్యాయుడు ప్రతిరోజు నిశితంగా పరిశీలిస్తూ ఆయా విద్యార్థుల ప్రవర్తనపై ఒక అవగాహనను ఏర్పరచుకుంటాడు. ఇందులో ఉపాధ్యాయుడు పరిశీలకుడుగా, విద్యార్థులు పరిశీలితులు అవుతారు. పరిశీలన రకాలు: సహజ పరిశీలన, నియంత్రిత పరిశీలన. సహజ పరిశీలన సహజ పరిసరాలలో, సహజ పరిస్థితులతో, సహజ సన్నివేశాలలో ఒక వ్యక్తి యొక్క ప్రవర్తనను నిశితంగా పరిశీలించినట్లయితే దానిని సహజ పరిశీలన అంటారు. వ్యక్తి యొక్క వాస్తవ ప్రవర్తనను తెలుసుకొనుటకు సహజ పరిశీలనే ఉత్తమమైనది. ఉదాహరణ: అడవులలో తిరిగేటప్పుడు జంతువుల ప్రవర్తన, స్వేచ్ఛగా తిరిగేటప్పుడు పక్షుల ప్రవర్తన, నదులలో ఈదేటప్పుడు చేపల ప్రవర్తనలను పరిశీలించడం. ఈ పరిశీలనలో పరిశీలకుని ఉనికి చెప్పబడదు, కేవలం పరిశీలితుని ఉనికి మాత్రమే చెప్పబడుతుంది. అప్లికేషన్స్: మొదటిది, ప్లేగ్రౌండ్లో ఆడుకునేటప్పుడు విద్యార్థుల యొక్క ప్రవర్తన పరిశీలించటం అనేది సహజ పరిశీలన. గిరిజనుల జీవన శైలిని వారి సహజ పరిసరాలైన అడవులు, కొండ ప్రాంతాలలో పరిశీలించడం అనేది సహజ పరిశీలన. నియంత్రిత పరిశీలన కృత్రిమ పరిసరాలలో కల్పించిన పరిస్థితులు లేదా కల్పించిన సన్నివేశాలలో ఒక వ్యక్తి ప్రవర్తనను పరిశీలించబడినట్లయితే దానిని నియంత్రిత పరిశీలన అంటారు. సహజమైన పద్ధతిని లేదా సన్నివేశాన్ని కృత్రిమంగా కల్పించి నియంత్రిత పద్ధతులతో క్రమబద్ధంగా పరిశీలనయే నియంత్రిత పరిశీలన. ఈ పరిశీలనలో పరిస్థితులు, సన్నివేశాలు కల్పించబడతాయి. ప్రయోగ పద్ధతిలో ప్రయోక్త యొక్క పరిశీలనలన్నీ నియంత్రిత పరిశీలనలే అవుతాయి. అయితే ఇలాంటి పరిశీలనలు వ్యక్తి యొక్క ప్రవర్తనలో కొంత సహజత్వం లోపించి కృత్రిమత్వం ఏర్పడే అవకాశం ఉంటుంది. కొన్ని అరుదైనటువంటి ప్రవర్తనలను కాలయాపన లేకుండా తెలుసుకునే సందర్భంలో ఇలాంటి నియంత్రిత పరిశీలన పద్ధతులను ఉపయోగిస్తారు. ఉదాహరణ: గాయపడిన సింహం ఎలా ప్రవర్తిస్తుందో తెలుసుకోవాలంటే సహజ పరిశీలనలో పరిశీలించడం సాధ్యం కాదు. దీనికి నియంత్రిత పరిశీలన ఉత్తమమైనది. అక్వేరియంలో చేపల ప్రవర్తన, పంజరంలో పక్షుల ప్రవర్తన, బోనులో జంతువుల ప్రవర్తనలను
పరిశీలించటం నియంత్రిత పరిశీలన అవుతుంది. అప్లికేషన్: మొదటిది, గంట శబ్దమునకు కుక్క నోటిలో లాలాజలం ఊరడంను పరిశీలించిన పావ్లోవ్ దాని నుండి నిబంధన సిద్ధాంతమును ప్రతిపాదించాడు. ఇందులో పావ్లోవ్ పరిశీలన ఏ రకమైనది? నియంత్రిత పరిశీలన. తల్లి కనిపించకపోతే 10 నెలల శిశువు ఎలా ప్రవర్తిస్తాడు అని తెలుసుకొనుటకు పరిశీలకుడు తల్లిని దాచిపెట్టే పరిస్థితిని కల్పించి శిశు ప్రవర్తనను పరిశీలించాడు. ఇది ఏ రకమైన పరిశీలన? నియంత్రిత పరిశీలన. సహజ పరిశీలన పద్ధతిలో 2 రకాలు: సహభాగి పరిశీలన లేదా సంచరిత పరిశీలన. రెండవది సహభాగేతర పరిశీలన లేదా అసంచరిత పరిశీలన. సంచరిత లేదా సహభాగి పరిశీలన. సహజ పరిశీలనలో భాగంగా పరిశీలకుడు కూడా కొన్ని సన్నివేశంలో ప్రత్యక్ష భాగస్వామి అయ్యి ఆ సన్నివేశంలోని ఎంపిక చేసుకునే వ్యక్తి ప్రవర్తనను పరిశీలించడాన్ని సహభాగి పరిశీలన అంటారు. సన్నివేశంలో పరిశీలకుడు కూడా ఉండి పరిశీలించడం. ఈ పరిశీలనలో పరిశీలితునిగా ఏమాత్రం అనుమానం రాకుండా పరిశీలించాలి. అనుమానం వస్తే నిజ ప్రవర్తనను దాచిపెట్టే అవకాశం ఉంటుంది. అప్లికేషన్: విద్యార్థులతో పాటు ప్లేగ్రౌండ్లో ఆడుకుంటూ రాము అనే క్రీడాకారుని ప్రవర్తనను వ్యాయామ ఉపాధ్యాయుడు పరిశీలిస్తూ ఉన్నారు. ఇది ఏ రకమైన పరిశీలన? సహభాగి పరిశీలన. రెండవది, నిర్మాణాత్మక మూల్యాంకనంలో భాగంగా విద్యార్థుల భాగస్వామ్యం ప్రతిస్పందనకు మార్కులు ఇవ్వడంలో ఉపాధ్యాయుని యొక్క పరిశీలన ఏ రకమైనది? సహభాగి పరిశీలన. రెండవది, సహభాగేతర పరిశీలన లేదా అసంచరిత పరిశీలన. సహజ పరిశీలనలో భాగంగా పరిశీలకుడు పరిశీలన సన్నివేశాన్ని దూరంగా ఉండి లేదా దాగుకొని ఉండి ఎంపిక చేసుకున్న వ్యక్తి యొక్క ప్రవర్తనను పరిశీలించడాన్ని సహభాగేతర పరిశీలన అంటారు. పరిశీలితులకు కనిపించకుండా ఉండి పరిశీలకుడు పరిశీలించుట. నిజ ప్రవర్తన మరుగున పడుతుంది అని అనుకునే వారి విషయంలో సహభాగేతర పరిశీలన అవసరం. అప్లికేషన్: ప్లేగ్రౌండ్లో విద్యార్థులు ఆడుకునేటప్పుడు ఒక గోడ చాటు నుండి వ్యాయామ ఉపాధ్యాయుడు రాము అనే విద్యార్థి ప్రవర్తనను పరిశీలిస్తూ ఉన్నాడు. ఇది ఏ రకమైన పరిశీలన? సహభాగేతర పరిశీలన. విద్యార్థులతో పాటు వినోదయాత్రకు వెళ్ళిన ఉపాధ్యాయుడు వారిని గార్డెన్ చూడమని చెప్పి తాను మాత్రం దూరంగా ఉన్న బస్సులో నుండి వారి ప్రవర్తనను పరిశీలిస్తున్నాడు. ఇది ఏ రకమైన పరిశీలన? సహభాగేతర పరిశీలన. సహభాగేతర పరిశీలనలో భాగంగా అబ్జర్వేషన్ డోమ్ను రూపొందించిన వారు గెస్సెల్. వీరు అమెరికాలోని యేల్ విశ్వవిద్యాలయంలో సైకాలజీ ప్రొఫెసర్గా పనిచేసేవారు. అబ్జర్వేషన్ డోమ్లో 1-వే విజన్ తెర ఉండడం వల్ల ఒకవైపు వారు మాత్రమే కనిపిస్తారు. గిరిజనులు వేట శైలిని వారి సహజ నివాసాలైన అడవులలో, కొండలలో పరిశీలించడం సహజ పరిశీలన. గిరిజనులతో పాటు సహజీవనం చేస్తూ వారిలో ఒకడిగా ఉంటూ వారి వేట శైలిని పరిశీలించడం సంచరిత పరిశీలన. ఒక చెట్టుపై ఎవరికీ కనిపించకుండా దాగికొని
ఉండి గిరిజనుల వేట శైలిని రహస్యంగా పరిశీలించటం అసంచరిత పరిశీలన. ఉపయోగాలు: అన్ని రకాల జీవుల యొక్క బాహ్య ప్రవర్తనను అధ్యయనం చేయుటకు ఉపయోగించదగిన ఏకైక అధ్యయన పద్ధతి. జంతువులు, మానసిక రోగులు, అసాధారణ ప్రవర్తన కలిగిన వారు మొదలగు ప్రవర్తనలను ఈ పద్ధతిలో సులభంగా గ్రహించవచ్చు. అరుదైన ప్రవర్తనలను కాలపరిమితి లేకుండా తెలుసుకోవచ్చు. పరిమితులు: ఈ పద్ధతిలో ఈగో ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది కనుక పరిశీలనా నివేదికలో పరిశీలకుని యొక్క సొంత అభిప్రాయాలను నొప్పించే అవకాశం ఉంటుంది. పరిశీలనా పద్ధతిలో ఫలితమును పరిమాణాత్మకంగా నివేదించలేము. బాహ్య ప్రవర్తనను తెలుసుకోగలం కానీ వ్యక్తి యొక్క మానసిక స్థితిగతులను, అనుభూతులను అధ్యయనం చేయలేము. రెండవది, ప్రయోగ పద్ధతి. ప్రయోగం నియంత్రించిన పరిస్థితులలో వ్యక్తిపై ఉద్దీపనలు ప్రవేశపెట్టి తద్వారా ఆ వ్యక్తి ప్రవర్తనలో ఏర్పడే మార్పులను శాస్త్రీయంగా అధ్యయనం చేయటమే ప్రయోగము. ప్రయోగ పద్ధతి నియంత్రించిన పరిస్థితులలో ప్రయోజ్యునిపై ఉద్దీపనల ప్రభావాన్ని శాస్త్రీయంగా అధ్యయనం చేసి ఫలితాలను విశ్లేషించి వాటిని సాధారణీకరించి వానిపై వ్యాఖ్యానించే పద్ధతిని ప్రయోగ పద్ధతి అంటారు. ప్రయోగ పద్ధతి యొక్క ముఖ్య ఉద్దేశం ఉద్దీపన, ప్రతిస్పందనల మధ్య సంబంధంను శాస్త్రీయంగా అధ్యయనం చేయటం. ప్రయోగ పద్ధతి యొక్క అత్యంత శాస్త్రీయమైనది, విశ్వసనీయత ఎక్కువగా ఉంటుంది, వస్తునిష్టత కలిగినది, కార్యకారక సంబంధమును స్పష్టంగా గుర్తించగలిగినది. ఒక ప్రయోగంలో ఫలితమునకు దానికి కారణమైన దానికి మధ్య సంబంధాన్ని గుర్తించగలగడమే కార్యకారక సంబంధం. ఉదాహరణ: నీరు అనే ఫలితం రావటానికి కారణం ఆక్సిజన్ మరియు హైడ్రోజన్ కలవటం. ప్రయోగ పద్ధతిలో ఉద్దీపన కారణం పాత్రను, ప్రతిస్పందన ఫలితం పాత్రను పోషిస్తాయి. ప్రయోగ పద్ధతిలో ముఖ్యమైన అంశాలు: ప్రయోక్త ప్రయోగాన్ని నిర్వహించే వ్యక్తి లేదా ప్రయోగంలో స్వతంత్ర చరాలను లేదా ఉద్దీపన చరాలను ప్రవేశపెట్టే వ్యక్తి. ప్రయోజ్యుడు ప్రయోగం నిర్వహించబడే వ్యక్తి లేదా స్వతంత్ర చరాల లేదా ఉద్దీపనల ప్రభావానికి లోనయ్యే వ్యక్తి. ఉదాహరణ: శాస్త్రీయ నిబంధనోదిత ప్రయోగంలో వాట్సన్ ప్రయోగానికి సంబంధించి ప్రయోక్త వాట్సన్, ప్రయోజ్యుడు ఆల్బర్ట్ అనే శిశువు. ఉద్దీపన వ్యక్తి ప్రవర్తన మార్పుకు కారణం అయ్యేది లేదా వ్యక్తిలో ప్రతిస్పందనలను కలిగించేవి. ప్రతిస్పందన ఉద్దీపనలకు ప్రయోజ్యుడు చూపించే ప్రతిచర్యలు లేదా ఉద్దీపనల వల్ల ప్రయోజ్యుని ప్రవర్తనలో కనిపించే మార్పులు. ఉదాహరణ: శాస్త్రీయ నిబంధన ప్రయోగంలో గంట శబ్దమునకు కుక్క నోటిలో లాలాజలం ఊరుతుందని పావ్లోవ్ నిరూపించాడు. ఈ ప్రయోగంలో ఉద్దీపన గంట శబ్దం, ప్రతిస్పందన లాలాజలం. సమూహాలు ప్రయోగమును నిర్వహించుటకు 2 రకాల సమూహాలను ఎంపిక చేస్తారు. అవి: మొదటిది ప్రయోగ సమూహం, రెండవది నియంత్రిత సమూహం. మొదట ప్రయోగ సమూహం. ఏ సమూహం మీద అయితే ప్రయోక్త స్వతంత్ర చరాలను ప్రవేశపెడతాడో దానినే ప్రయోగ సమూహం అంటారు. అనగా స్వతంత్ర చరాల ప్రభావానికి గురి అయ్యే సమూహమే ప్రయోగ సమూహం. ఈ సమూహముది ప్రయోగ స్థితి.
నియంత్రిత సమూహం ఏ సమూహం మీద అయితే ప్రయోక్త స్వతంత్ర చరాల ప్రభావాన్ని లేకుండా చూస్తాడో ఆ సమూహాన్ని నియంత్రిత సమూహం అంటారు. అనగా ఇది ఉద్దీపన ప్రభావానికి గురి కాని సమూహం. ఈ సమూహముది సహజ స్థితి. ఉదాహరణ: ఒక కృత్యమును పూర్తి చేస్తే ఏ సమూహమునకు బహుమానమును, అదే కృత్యమును పూర్తి చేయకపోతే బి సమూహమునకు శిక్షను ప్రకటించి ఆ పని విషయంలో సి సమూహమునకు మాత్రం ఎలాంటి బహుమతిని గాని శిక్షను గాని ఉపాధ్యాయుడు ప్రకటించలేదు. అయినా ఇందులో ప్రయోగ సమూహం కానిది ఏది? నియంత్రిత సమూహం కానిది ఏది? సి సమూహం, ఏ మరియు బి సమూహం. సమూహములకు సభ్యులను ఎంపిక చేసేటప్పుడు ప్రయోగంలో జోక్య చరాలను నివారించడానికి 3 రకాల నియంత్రణ పద్ధతులను ఉపయోగిస్తుంటారు. అవి: మొదట సమజోడీ పద్ధతి, రెండవది సమూహ పద్ధతి, మూడవది యాదృచ్ఛిక సమూహ పద్ధతి. మొదట సమజోడీ పద్ధతి. ప్రామాణిక పరీక్షలలో సమాన మార్కులు వచ్చిన ఇద్దరిలో ఒక్కొక్కరిని ఒక్కొక్క సమూహమునకు ఎంపిక చేసే పద్ధతినే సమజోడీ పద్ధతి అంటారు. సమూహ పద్ధతి. ప్రామాణిక పరీక్షలలో 2 సమూహాలలోని వ్యక్తుల యొక్క సగటు మార్కు సమానమయ్యే విధంగా సమూహాలను ఎంపిక చేసే పద్ధతినే సమూహ పద్ధతి అంటారు. యాదృచ్ఛిక సమూహ పద్ధతి. ఎలాంటి ప్రామాణిక పరీక్ష లేకుండా ప్రయోక్త తనకు తెలిసిన వ్యక్తులను యాదృచ్ఛికంగా సమూహాలకు ఎంపిక చేసే పద్ధతినే యాదృచ్ఛిక సమూహ పద్ధతి అంటారు. నివారణ పద్ధతి. ప్రయోగం చేసేటప్పుడు 2 సమూహాలకు ఒకే పరిసరాలను, ఒకే వాతావరణమును, ఒకే అభ్యాసన పరిస్థితులను కల్పించవలసి ఉంటుంది. వాటి జోక్యాన్ని ప్రయోగంలో నివారించవలసి ఉంటుంది. దీనినే నివారణ పద్ధతి అంటారు. చరములు. చరము అనగా మారేది లేదా మార్చబడేది, మార్పునకు చేర్పునకు లోనయ్యేది. ప్రయోగ పద్ధతిలో 3 రకాల చరములు కలవు. ప్రయోగ పద్ధతిలో 3 రకాల చరములు కలవు. అవి: మొదటిది స్వతంత్ర చరాలు, రెండవది పరతంత్ర చరాలు, మూడవది మధ్యస్థ చరాలు లేదా జోక్య చరాలు. మొదట స్వతంత్ర చరం. ప్రయోక్త ఆధీనంలో ఉండి ప్రయోగంలో ప్రయోక్త స్వతంత్రంగా ప్రవేశపెట్టే చరాలనే స్వతంత్ర చరాలు అంటారు. స్వతంత్ర చరాలు అనేవి: మొదటిది ప్రయోక్త ఆధీనంలో ఉంటాయి, రెండవది ఉద్దీపనల పాత్రను పోషిస్తాయి, మూడవది ప్రయోజ్యుల ప్రవర్తనకు మార్పుకు కారణమవుతాయి, నాలుగవది ప్రయోగంలో కారణం పాత్రను పోషిస్తాయి. 2. పరతంత్ర చరాలు. ప్రయోక్త ప్రయోగించిన స్వతంత్ర చరాల ప్రభావం వల్ల ప్రయోజ్యుని ప్రవర్తనలో కనిపించే మార్పులనే పరతంత్ర చరాలు అంటారు. పరతంత్ర చరాలు అనేవి: మొదటిది ప్రయోజ్యుని యొక్క ప్రతిస్పందనలను, 2 ప్రయోజ్యునిలోని ప్రవర్తన మార్పులు, 3 స్వతంత్ర చరాలు ఫలితాలు, 4 ప్రయోగంలో ఫలితం పాత్ర పోషించే చరాలు. ఉపాధ్యాయుడు ప్రవేశపెట్టే బోధనోపకరణము, బహుమతులు, నూతన బోధన పద్ధతులు లాంటి ఉద్దీపనలు స్వతంత్ర చరాలు అవుతాయి. వాటి వల్ల విద్యార్థి సాధనలో, ప్రగతిలో,
క్రమశిక్షణలో వచ్చే మార్పులు పరతంత్ర చరాలు అవుతాయి. ఎక్స్ అనే చరము వై అనే చరంపై ప్రభావం చూపి వైలో మార్పుకు కారణమైతే ఎక్స్ను స్వతంత్ర చరం అని, వైను పరతంత్ర చరం అని అంటారు. ఉదాహరణ: మొదటిది, విద్యార్థుల ప్రగతిపై రెమిడియల్ టీచింగ్ ప్రభావం అనే ప్రయోగంలో స్వతంత్ర చరం రెమిడియల్ టీచింగ్, పరతంత్ర చరం విద్యార్థుల ప్రగతి. రెండవది, బహుమతులు, శిక్షల పాత్ర విద్యార్థుల క్రమశిక్షణ అనే ప్రయోగంలో బహుమతులు, శిక్ష అనేవి స్వతంత్ర చరాలు, క్రమశిక్షణ అనేది పరతంత్ర చరం. మూడవది, మధ్యస్థ చరము లేదా జోక్య చరము ఒక ప్రయోగ నిర్వహణలో ప్రయోక్త ప్రవేశపెట్టే స్వతంత్ర చరాలు కాకుండా ప్రయోగ ఫలితంపై ప్రభావం చూపే ఇతర ఏ చరాలనైనా జోక్య చరాలు అంటారు. జోక్య చరాలు అనేవి మొదట ప్రయోక్త గమనించలేనివి, రెండవది ప్రయోగం మధ్యలో చొరబడేవి, 3 ప్రయోగం ఫలితాన్ని తారుమారు చేసేవి, 4 ప్రయోక్తను అయోమయానికి గురి చేసేది. వీటి ప్రభావం పరతంత్ర చరాలపై అనగా ఫలితంపై ఉంటుంది. ప్రయోగం చేసేటప్పుడు ఇరు సమూహాల్లోనూ వయస్సు, లింగము, ప్రజ్ఞ, స్మృతి ఇలా అన్నీ సమానంగా ఉండే విధంగా ప్రయోక్త చూసుకుంటాడు. కానీ ప్రయోగం మధ్యలో ఏదైనా ఒక సమూహంలో ప్రేరణ తగ్గటం, సరిగా అవధానాన్ని కనబరచకపోవటం, అనారోగ్యానికి గురి కావటం లాంటి కారణాల వల్ల ప్రయోగ ఫలితాలు ప్రభావితమవుతాయి. వీటినే జోక్య చరాలు అంటారు. ఉదాహరణ: మొదటిది, విద్యార్థుల ప్రగతిపై సాంకేతిక ఉపకరణములు పాత్ర అనేది ప్రయోగంలో. మొదటిది, సాంకేతిక ఉపకరణములు స్వతంత్ర చరం, విద్యార్థుల ప్రగతి పరతంత్ర చరం, విద్యార్థుల అవధానం జోక్య చరం. 2, ఒక శిశువు అనారోగ్యం కలిగినందువల్లే సరైన ప్రతిస్పందనలను ఇవ్వలేకపోయారని ప్రయోక్త గుర్తించారు. ఇందులో అనారోగ్యం అనేది జోక్య చరం అవుతుంది. ప్రయోగ నమూనాలు. ఫెదరర్ అనే శాస్త్రవేత్త ప్రయోగ నమూనాలను 2 రకాలుగా వివరించారు. అవి: మొదట క్రమబద్ధమైన నమూనా, రెండవది యాదృచ్ఛికమైన నమూనా. క్రమబద్ధమైన నమూనాలో ఒక ప్రయోగం యొక్క ఫలితాన్ని క్రమబద్ధంగా 3 పద్ధతులలో అధ్యయనం చేస్తారు. అవి: మొదటిది ఏక సమూహ నమూనా పద్ధతి, రెండవది సమాంతర సమూహ నమూనా పద్ధతి, మూడవది భ్రమణ సమూహ నమూనా పద్ధతి. యాదృచ్ఛిక నమూనాలో పై 3 పద్ధతుల్లో ఏదో ఒక పద్ధతిని మాత్రమే ఎంపిక చేసుకొని ఫలితాన్ని అధ్యయనం చేస్తారు. ఏక సమూహ నమూనా పద్ధతి ఒకే సమూహాన్ని నియంత్రిత సమూహంగా మరియు ప్రయోగ సమూహంగా ఉపయోగించుకొని ప్రయోగ ఫలితాన్ని తెలుసుకునేటట్లయితే దానిని ఏక సమూహ నమూనా పద్ధతి అని అంటారు. ఏ సమూహం బోధనోపకరణములను లేకుండా నియంత్రిత సమూహం 60%, బోధనోపకరణములను ఉపయోగించి ప్రయోగ సమూహం 85%. వివరణ: విద్యార్థుల సాధనపై బోధనోపకరణములను పాత్ర అనే ప్రయోగంలో
ఒకే సమూహంపై బోధనోపకరణములు ఉపయోగించి ఒక పాఠంను బోధనోపకరణములు ఉపయోగించకుండా మరో పాఠంను బోధించి విద్యార్థుల ప్రగతి వ్యత్యాసంను ఉపాధ్యాయుడు తెలుసుకోవడం అనేది ఏక సమూహ నమూనా పద్ధతి. 2. సమాంతర సమూహ నమూనా పద్ధతి. రెండు సమూహాలను తీసుకొని ఒక సమూహంపై స్వతంత్ర చరాలను ప్రయోగించి మరి ఒక సమూహంపై వాటి ప్రభావం లేకుండా చూసి ప్రగతిలో వ్యత్యాసమును తెలుసుకునే నమూనానే సమాంతర సమూహ నమూనా పద్ధతి అంటారు. ఏ సమూహం బోధనోపకరణాలు లేకుండా, బి సమూహం బోధనోపకరణాలు, ఏ సమూహం బోధనోపకరణాలు లేకుండా నియంత్రిత సమూహం 60%, బి సమూహం బోధనోపకరణాలు ఉపయోగించి ప్రయోగ సమూహం 85%. వివరణ. విద్యార్థుల సాధనపై బోధనోపకరణములు పాత్ర అనే ప్రయోగంలో ఒక సమూహమునకు బోధనోపకరణములతో బోధించి మరియు మరి ఒక సమూహమునకు బోధనోపకరణములు లేకుండా బోధించి ప్రగతి వ్యత్యాసమును కనుగొనే పద్ధతినే సమాంతర సమూహ నమూనా పద్ధతి అంటారు. 3. భ్రమణ సమూహ నమూనా పద్ధతి. రెండు సమూహాలను తీసుకొని రెండు సమూహాలపై స్వతంత్ర చరాలను మార్చి ప్రయోగించి ఫలితంలో వ్యత్యాసంను అధ్యయనం చేసే నమూనానే భ్రమణ సమూహ నమూనా. రెండు సమూహాలను తీసుకొని స్వతంత్ర చరాలను రెండు సమూహాలపై మార్చి ప్రయోగించి ఫలితంలో వ్యత్యాసంను అధ్యయనం చేసే నమూనానే భ్రమణ సమూహ నమూనా. ఏ సమూహం బోధనోపకరణములు ఉపయోగించి ప్రయోగ సమూహం 85%, బోధనోపకరణములు లేకుండా నియంత్రిత సమూహం 60%, బి సమూహం బోధనోపకరణములు ఉపయోగించి ప్రయోగ సమూహం 85%, బోధనోపకరణములు లేకుండా నియంత్రిత సమూహం 60%. వివరణ. విద్యార్థుల సాధనపై బోధనోపకరణముల పాత్ర అనే ప్రయోగంలో ఏ, బి అను రెండు సమూహాలను తీసుకొని ఏ సమూహమునకు బోధనోపకరణములతో బోధించి బి సమూహమునకు అదే పాఠంను విద్యార్థుల సాధనపై వివరణ. విద్యార్థుల సాధనపై బోధనోపకరణములు పాత్ర అనే ప్రయోగంలో ఏ, బి అను రెండు సమూహాలను తీసుకొని ఏ సమూహమునకు బోధనోపకరణములతో బోధించి బి సమూహమునకు అదే పాఠంను బోధనోపకరణములు లేకుండా బోధించుట జరిగినది. మరలా మరో పాఠంను ఏ సమూహమునకు బోధనోపకరణములు లేకుండా బోధించి బి సమూహమునకు అదే పాఠంను బోధనోపకరణములతో బోధించి ప్రగతి వ్యత్యాసములు తెలుసుకొనటం భ్రమణ సమూహ నమూనా పద్ధతి అంటారు. ఒకేసారి ఒకటి కంటే ఎక్కువ స్వతంత్ర చరాల ప్రభావాన్ని తెలుసుకోవటానికి 3 లేదా అంతకంటే ఎక్కువ సమూహాల మీద ప్రయోగం చేసినట్లయితే అలాంటి నమూనాలను బహుళ సమూహ నమూనాలు అంటారు.
ఒక ఉపాధ్యాయుడు తను బోధించే సాంప్రదాయ పద్ధతి కంటే కృత్యాధార పద్ధతి, ప్రయోగ పద్ధతులతో ఏది మేలైనది అని తెలుసుకొనుటకు ఒకేసారి 3 సమూహాలను ఎంపిక చేసుకొని 1వ సమూహంపై సాంప్రదాయ పద్ధతి, 2వ సమూహంపై కృత్యాధార పద్ధతి, 3వ సమూహంపై ప్రయోగ పద్ధతిని ప్రయోగించి ఫలిత వ్యత్యాసాన్ని తెలుసుకున్నట్లయితే దానిని బహుళ సమూహ నమూనా పద్ధతి అంటారు. 2 కంటే ఎక్కువ సమూహాలపై ఒకేసారి ప్రయోగం చేసి 1 కంటే ఎక్కువ స్వతంత్ర చరాల ప్రభావాన్ని తెలుసుకుంటే అది బహుళ సమూహ నమూనా అవుతుంది. ప్రయోగ పద్ధతిలో ఉపాధ్యాయుడు లేదా పరిశోధకుడు ఒక క్రమాన్ని అనుసరించవలసి ఉంటుంది. ఆ క్రమము: మొదట సమస్యను గుర్తించటం, 2వది సమస్యను నిర్వచించటం, 3వది పరికల్పనలను ఏర్పరచుకోవటం, 4వది వాటికి అనుగుణంగా దత్తాంశాలను సేకరించటం, 5వది దత్తాంశానికి సాంఖ్యక విశ్లేషణ చేయటం, 6వది నిర్ధారణలకు రావటం, 7వది పరికల్పనలను ఆమోదించటం లేదా తిరస్కరించటం. పరిమితులు: యుద్ధంలో సైనికుల ప్రవర్తన ప్రయోగ పద్ధతిలో అధ్యయనం చేయడం సాధ్యం కాదు. ప్రయోగ పద్ధతిలో జోక్య చరాలను అదుపులో ఉంచటము కష్టసాధ్యము. 3వది అంతఃపరిశీలన పద్ధతి లేదా అంతరీక్షణ పద్ధతి. అధ్యయన పద్ధతులలో అతి ప్రాచీనమైన పద్ధతి అంతఃపరిశీలన పద్ధతి. అంతఃపరిశీలన పద్ధతిని మొట్టమొదటిగా ప్రవేశపెట్టిన వారు సెయింట్ అగస్టిన్. తమ ప్రయోగాలలో భాగంగా వ్యక్తి యొక్క చేతనత్వమును వివరించుటకు సంచరణాత్మక వాదులు ఉపయోగించిన అధ్యయన పద్ధతి అంతరీక్షణ పద్ధతి. మానసిక నిర్మాణాలను గురించి వివరించిన వాదమే సంరచనాత్మక వాదం. ఈ సంరచనాత్మక వాదానికి మూల పురుషుడు విల్హెల్మ్ వూంట్. వీరిని మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు మరియు ప్రయోగ మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు అని కూడా అంటారు. అంతఃపరిశీలన పద్ధతిని తన ప్రయోగాలలో ఉపయోగించిన వూంట్ శిష్యుడు టిచ్నర్. అంతఃపరిశీలన పద్ధతిని తన ప్రయోగాలలో ఉపయోగించిన శిష్యుడు టిచ్నర్. అంతఃపరిశీలన పద్ధతిని తీవ్రంగా వ్యతిరేకించిన వారు కార్యకారకవాదులు. మానసిక నిర్మాణాలకి కాకుండా మానసిక విధులకు ప్రాధాన్యత ఇచ్చిన వాదమే కార్యకారకవాదం. కార్యకారకవాద మూల పురుషుడు విలియం జేమ్స్. విలియం జేమ్స్ అంతఃపరిశీలన పద్ధతిని తీవ్రంగా వ్యతిరేకించారు. ఒక ఉద్దీపన వ్యక్తి మీద ప్రభావాన్ని చూపినప్పుడు వ్యక్తి పొందే మానసిక అనుభూతిని తరువాత అలాగే వివరించడం అనేది సరి అయినది కాదు. ఇది ఎలాంటిది అంటే లైట్ వెలిగిన తర్వాత చీకటిని గురించి వర్ణించడం లాంటిది. గిరగిరా తిరిగే బొంగరాన్ని ఆపేసి అది ఎంత వేగంగా తిరిగిందో అంచనా వేయడం లాంటిది అని విమర్శించారు. ఇంట్రోస్పెక్షన్ అనే ఆంగ్ల పదము ఇంట్రో మరియు స్పియర్ అనే 2 లాటిన్ పదాల నుండి తీసుకోబడినది. ఇంట్రో అనగా లోపలకు అని అర్థం. లాటిన్ భాషలో స్పియర్ అనగా తొంగి చూడడం అని అర్థం. ఇంట్రోస్పెక్షన్ అనగా ఒక వ్యక్తి తన లోపలికి తాను తొంగి చూడటం అని అర్థం.
అంతఃపరిశీలన పద్ధతి ఒక ఉద్దీపన వ్యక్తిపై ప్రభావాన్ని చూపినప్పుడు లేదా ఒక ఉద్వేగభరితమైన అనుభవాన్ని వ్యక్తి పొందినప్పుడు తాను ఎలాంటి మానసిక అనుభూతిని పొందుతున్నాడో తనే పరిశీలించుకొని తానే వివరించడం. పరిశీలకుడు, పరిశీలితుడు ఇద్దరూ ఒక్కడే అయ్యే అధ్యయన పద్ధతి అంతఃపరిశీలన పద్ధతి. స్వీయ పరిశీలన లేదా ఆత్మ పరిశీలన అని ఈ అధ్యయన పద్ధతిని అంటారు. అంతఃపరిశీలన పద్ధతి. అంతఃపరిశీలన పద్ధతి స్వీయ పరిశీలనగా పేర్కొన్నవాడు వుడ్వర్త్. ఆటోబయోగ్రఫీ రాయటంలో ఉపయోగపడే అధ్యయన పద్ధతి అంతఃపరీక్ష. అంతఃపరిశీలన పద్ధతి ఒక ప్రత్యక్ష పద్ధతి. ఏ వ్యక్తి గురించి మనం తెలుసుకోవాలనుకున్నామో ఆ వ్యక్తి నుండే నేరుగా సమాచారాన్ని సేకరించే పద్ధతులను ప్రత్యక్ష పద్ధతులు అంటారు. అంతఃపరిశీలన పద్ధతి ఒక వ్యక్తి నిష్ఠ పద్ధతి, అనగా దీనికి ఆత్మాశ్రయత ఎక్కువగా ఉంటుంది. అనగా వ్యక్తి చెప్పిన విషయములనే నమ్మి వాటిపైనే పూర్తిగా ఆధారపడవలసి వస్తుంది. అంతఃపరిశీలన పద్ధతి ఒక పునఃస్మరణపై ఆధారపడి ఉంటుంది. ఇక్కడ అనుభూతిని లేదా అనుభవాన్ని పొందిన తర్వాత ఎప్పుడో అప్పటి మానసిక స్థితిని వివరించవలసి ఉంటుంది. అందువలనే కార్యకారణవాదులు ఈ పద్ధతిని విమర్శించారు. ఆత్మ పరిశీలనకు ఉపయోగపడే అధ్యయన పద్ధతి అంతఃపరిశీలన పద్ధతి. ఇతరులు పరిశీలించుటకు వీలు లేని అంతర్గత సంఘర్షణలను, మానసిక స్థితిగతులను అధ్యయనం చేయుటకు ఉపయోగించదగిన పద్ధతి అంతఃపరిశీలన పద్ధతి. తేలుకుట్టిన బాధ ఎలా ఉంటుందో కుట్టించుకున్న వాడే చెప్పగలడు. ఇందులో ఇమిడి ఉన్న అధ్యయన పద్ధతి అంతఃపరిశీలన పద్ధతి. డిఎస్సి పరీక్షలో స్టేట్ ఫస్ట్ వచ్చిన సంధ్య తాను పొందుతున్న ఆనందాన్ని, మానసిక అనుభూతులను వివరించడంలో ఉపయోగపడే అధ్యయన పద్ధతి అంతఃపరిశీలన పద్ధతి. కొత్తగా వచ్చిన సైకాలజీ మాస్టర్ డిఎస్సి అభ్యర్థులకు తన మొదటి క్లాస్ సరిగా బోధించానా లేదా అని ఆత్మవిమర్శ చేసుకుంటాడు. అది ఏ అధ్యయన పద్ధతిని వివరిస్తుంది? అంతఃపరిశీలన పద్ధతి. డాక్టర్, నాకు నిన్న కంటే ఈరోజు ఆరోగ్యం బాగా మెరుగైనట్లయింది అని పేషెంట్ డాక్టర్తో చెప్పడంలో ఉపయోగించిన అధ్యయన పద్ధతి అంతఃపరిశీలన పద్ధతి. చిన్నపిల్లలు మూఢులు మానసిక రోగుల ప్రవర్తనను అధ్యయనం చేయడంలో ఈ పద్ధతి ఏమాత్రం ఉపయుక్తం కాదు. అంతఃపరిశీలన పద్ధతి. రాజేష్ 20 కంటే తక్కువ ప్రజ్ఞాలబ్ధి కలిగిన వ్యక్తి, శృతి 6 నెలల పాప. వీరిద్దరి ప్రవర్తనను అధ్యయనం చేయుటకు ఏ పద్ధతి ఏమాత్రం పనికిరాదు. అంతఃపరిశీలన పద్ధతి. నా మనసేమీ బాగాలేదు, నా బుర్రేమీ సరిగా పనిచేయటం లేదు, నాకంతా అయోమయంగా ఉంది అని రాముడు సీతతో చెప్పాడు. ఇందులో రాము ఉపయోగించిన అధ్యయన పద్ధతి అంతఃపరిశీలన పద్ధతి. 4. వ్యక్తి అధ్యయన పద్ధతి లేదా కేస్ స్టడీ లేదా చికిత్సా పద్ధతి లేదా క్లినికల్ మెథడ్. ఏదో ఒక ప్రత్యేక ప్రవర్తన కలిగిన వ్యక్తి గురించి సమగ్రంగా అన్ని కోణాలలో చేసే విచారణ లేదా దర్యాప్తే కేస్ స్టడీ. సమస్యాత్మక విద్యార్థికి సంబంధించి సమగ్ర విచారణ జరిపి అతని సమస్యలను నివారించడానికి ఉపయోగపడే అధ్యయన పద్ధతి
కేస్ స్టడీ అనిన వారు బోని మరియు హలపిల్మన్. కేస్ స్టడీ యొక్క ముఖ్య ఉద్దేశం విద్యార్థి యొక్క సమస్యాత్మక ప్రవర్తనను సమగ్రంగా అధ్యయనం చేసి ఆ ప్రవర్తనను తొలగించి ఒక సాధారణ విద్యార్థిగా తీర్చిదిద్దడం. ఏదో ఒక ప్రత్యేక ప్రవర్తన కలిగి కేస్ స్టడీ క్రింద పరిగణించబడేవారు ప్రతిభావంతులైన విద్యార్థులు. సమస్యాత్మక ప్రవర్తన కలిగిన వారు ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులు. అభ్యాసన వైకల్యమును కలిగి సాధనలో వెనుకబడిన విద్యార్థులు. సాధారణ ప్రవర్తన కలిగిన విద్యార్థులకు కేస్ స్టడీ చేపట్టవలసిన అవసరం లేదు. రాము యొక్క ప్రజ్ఞాలబ్ధి 140. రాము అంతటి ప్రతిభను కలిగి ఉండడానికి కారణాలైన సమగ్రంగా అధ్యయనం చేయుటకు ఒక సైకాలజీ తెలిసిన ఉపాధ్యాయుడిగా నీవు ఏ అధ్యయన పద్ధతిని ఎంచుకుంటావు? కేస్ స్టడీ. సుబ్బు తరచుగా బడికి గైర్హాజరవుతుంటాడు. ఎక్కువ అబద్ధాలు చెబుతుంటాడు. ఇతర పిల్లలపై దౌర్జన్యం చేస్తుంటాడు. అలాంటి సుబ్బు సమస్యాత్మక ప్రవర్తనను నివారించడానికి నీవు ఏ అధ్యయన పద్ధతిని ఎంచుకుంటావు? కేస్ స్టడీ. శృతి పాక్షిక దృష్టి వైకల్యం కలిగిన విద్యార్థిని. ఈ అమ్మాయి ఇతర విద్యార్థులతో కలవక ఎప్పుడూ ఒంటరిగా ఉంటుంది. ఆత్మన్యూనత భావం ఎక్కువగా ఉంది. అలాంటి శృతి ప్రవర్తనను అన్ని కోణాలలో దర్యాప్తు చేయడానికి ఏ అధ్యయన పద్ధతి సరైనది? కేస్ స్టడీ. రాజు డిస్లెక్సియా అనే అభ్యసన వైకల్యంను కలిగి ఉండి చదువులో బాగా వెనుకపడిపోయాడు. అలాంటి రాజు ప్రవర్తనను సమగ్రంగా విచారించడానికి ఏ అధ్యయన పద్ధతి సరైనది? కేస్ స్టడీ. కేస్ స్టడీని మొదట వైద్య రంగంలో క్లినికల్ సైకాలజిస్టులు ఉపయోగిస్తుంటారు. మానసిక రుగ్మతలకు గల కారణాలను సమగ్రంగా లోతుగా విచారణ జరిపి తగిన చికిత్సను అందించడం ద్వారా ఆ రుగ్మతను నివారిస్తారు. దీనిని విద్యారంగంలోనికి అనుప్రయుక్తం చేసి విద్యార్థి సమస్యాత్మక ప్రవర్తనను సమగ్ర విచారణతో గుర్తించి తగిన నివారణ పద్ధతులను ప్రవేశపెట్టి సమస్యాత్మక ప్రవర్తనను తొలగిస్తారు. కేస్ స్టడీలో 2 దశలు కలవు. మొదటిది సమస్య నిర్ధారణ దశ. రెండవది సమస్య నివారణ దశ. సమస్య నిర్ధారణ దశ మొదట సమస్యను గుర్తించుట, రెండవది పరికల్పనలు చేయుట, మూడవది దత్తాంశాలను సేకరించుట, నాలుగవది విశ్లేషణతో తగిన నిర్ధారణకు వచ్చుట. సమస్య నివారణ దశ మొదట తగిన నివారణ పద్ధతులను ప్రవేశపెట్టుట, 2 శిశువులో వచ్చు మార్పులను క్రమంగా పరిశీలించుట, 3 మారిన ప్రవర్తనపై అంతిమ అభిప్రాయాలను వ్యక్తపరచుట, 4వది సమగ్ర రిపోర్టుతో కేస్ స్టడీ ముగించుట. కేస్ స్టడీలో వ్యక్తి యొక్క సమస్యకు కారణాలు ఏమై ఉన్నాయో ఊహించగలగటాన్ని పరికల్పనల చేయటం అంటారు. కేస్ స్టడీలో ఏ సోపానంలో భాగంగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఇరుగు పొరుగుతో ఇంటర్వ్యూలు జరుపుతారు. దత్తాంశ సేకరణ విద్యార్థి యొక్క ప్రవర్తన సమస్యలను తొలగించి అతనిని సాధారణ విద్యార్థిగా తీర్చిదిద్దటంలో తోడ్పడే అధ్యయన పద్ధతి కేస్ స్టడీ. సుదీర్ఘమైన లేదా కాలయాపనతో కూడిన వ్యక్తిగత అధ్యయన పద్ధతి కేస్ స్టడీ. పాఠశాలకు గృహానికి మధ్య
సంబంధాల వారధిగా పనిచేసే అధ్యయన పద్ధతి. కేస్ స్టడీ.